హాయ్ అండి, ఈ విధంగా సింపుల్గా ఉన్న ఫ్రాక్ని మనం డిజైనర్ ఫ్రాక్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలని ఈరోజు వీడియోతో చూపిస్తాను. ఈ విధంగా నేను ఫస్ట్ అయితే రింగ్ అయితే దీనికి ఫిట్ చేసేసుకొని సెంటర్లో ఒక ఫ్లవర్ పెట్టుకొని దానికి గమ్ పెట్టి ఈ విధంగా ఒక స్టోన్ అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా ఏ విధంగా స్టిచ్ చేయాలి దానికి ఏమేమి మెటీరియల్ కావాలనేది అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే రింగ్ బేస్ అనేది నేను హెమ్మింగ్ నీడిల్తో ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇదైతే మనకు మగ్గం వర్క్లో యూజ్ చేస్తారు. తర్వాత ఇదైతే పెటల్ షేప్లో అయితే ఉంటుందండి. పెటల్ అనేది ఈ విధంగా ఒక సైడ్ కుట్టిన తర్వాత దానిపైన షుగర్ బీట్స్ అనేది 4 షుగర్ బీట్స్ అని తీసేసుకొని ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఇదే విధంగా అటు సైడ్ కూడా మనం ఈ పెటల్ అని తీసేసుకొని కుట్టుకోవాలండి. ఈ పెటల్స్ అనేది బ్రూచ్ వర్క్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కింది వైపు కూడా మనం ఒక పెటల్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక చూడండి, ఇక్కడ 3 పెటల్స్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తుంది కదా. ఇప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ అయితే నాట్ వేసేసుకుని దాని పక్కన మళ్ళీ కూడా రింగ్ బేస్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఒక రింగ్ బేస్ అనేది స్టిచ్ చేసేసుకొని దాని పక్కన మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ అవుతుందండి. ఇదే విధంగా రిపీట్ చేసేసుకోవాలి. ఇక్కడ మధ్యలో నేను 7000 గమ్ అయితే యూజ్ చేసేసి డైమండ్ రింగ్ అయితే ఉంటుంది, డైమండ్ స్టోన్ అయితే ఉంటుందండి, దాని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ అయ్యాక చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని కుట్టిన తర్వాత మా పాపకు వేసిన తర్వాత కూడా నేను పిక్ అయితే పెట్టాను. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది. ట్రై చేసి చూడండి మీరు కూడా.